హిందూపురం నియోజకవర్గంలో పరశురాం కౌన్సిలర్గా చేసిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరశురాం గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేయని విధంగా మేము చాలా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీనే వస్తుందని, మా ప్రభుత్వం వస్తే వాళ్ళ సంగతి చెప్తామని, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వం చేయని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టాం. ఈ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలు కలవట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాళ్ళు మేము చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అడ్డు పడుతున్నారు. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురాం కౌన్సిలర్ గారు 20వ వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒక అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా, ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాయకులు బాపిరెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా అలాగే మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు. మా వాళ్ళంతా అదే నేను ఆయనకి అభయస్థం ఇచ్చాం. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితే మేము ఆయనకి అభయస్థం ఇచ్చాం. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్న, చేయి కలుపుతున్న ప్రతినిధులను కూడా వాళ్ళు బెదిరించి ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్నీ ఇప్పుడు ఇసుక ఇదే మన లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇలా చూస్తున్న విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటిలన్నిటికీ మా వాళ్ళు అడ్డుపడుతున్నారు. సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము అడ్డుపడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను.